ఆహా, ముగ్గురు మగాళ్ళు, ఇద్దరు ఆడోళ్ళు. నమస్కారం సార్. నా పేరు కిట్టప్ప. రాజన్ మీ గురించి చెప్పాడు. మీకు వంట మనిషి కావాలంట కదా? మేమెక్కడ అడిగాం వంట మనిషి కావాలని. ఇక్కడున్న నాళ్ళు మాకు భోజనం కావాలి. ఈడోడు బాబు బకాసురుల్లో ఉన్నాడు. దానికి మనిషి కావాలి కదా. క్షమించండి సార్, తప్పుగా అనుకోకండి. పర్వాలేదు కిట్టప్ప. అంటే మీరు ఒక వంట మనిషిని అరేంజ్ చేశారు? అవును సార్, కానీ నిజమైన వంట మనిషి కాదు. అవును, ఇప్పుడే కదా మీరు ఒక వంట మనిషిని అరేంజ్ చేశానని చెప్పారు. అవును మేడం, కానీ వాళ్ళు వంట చేస్తారు. అందుకే కదయ్యా వాళ్ళని వంట మనిషి అంటారు. ఈడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఓకే ఓకే, మీరు ఇక్కడికి ఒక వంట మనిషిని తీసుకొచ్చారు. అవును సార్. కానీ తను వంట మనిషి కాదు. కానీ కాదు సార్. కానీ తను వంట చేస్తారు. కరెక్ట్ సార్. అతను వంట బాగా చేస్తాడా? వాళ్ళు సూపర్గా చేస్తారు సార్. వాళ్ళు? అవును మేడం, ఇద్దరు అమ్మాయిలు. ఓ, వాళ్ళు ఇక్కడికి వచ్చారా? అవును మేడం, పిలవనా? రండి రండి. ఇద్దరు అమ్మాయిలంట. రండి రండి. ఈవిడ పార్వతి, వీళ్ళ అమ్మాయి అనసూయ. హైవే హోటల్లో మిమ్మల్ని చూసాం. మేము ఇక్కడికే వస్తున్నాం. మీ హస్బెండ్ రాలేదా? ఆయన మా అన్నయ్య. ఆయన మంగళూరుకి వెళ్లారు, అక్కడే పనిచేస్తున్నారు. ఈవిడ భర్త మిలిటరీలో వంట పని చేస్తారు. వీళ్ళు ఈ పక్కనే ఉన్నారు. వంట పని చేస్తారని అడగగానే మేము చేస్తామని అన్నారు. దే లుక్ సో డీసెంట్ అండ్ వెల్ టు డూ. వాళ్ళని వంట చేయమని మనం ఎలా చెప్పాలి? అయ్యో, మీరొకరు. అలాంటిదేం లేదు, వాళ్ళ ఇంట్లో వంట చేసి తీసుకొస్తారు. అయినా మీరొక ఆర్మీ ఫ్యామిలీ. మేము మీ దగ్గర... అయ్యయ్యో, మీరు అలా అనుకోకండి. మీకు వంట చేసి ఇవ్వడం మాకు సంతోషం. మీ అందరికీ తన వంట బాగా నచ్చుతుంది. ఏ, ఆ గ్లాస్ ఇవ్వు.